వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. ఓరుగల్లు అభివృద్ధికి 4170 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. ఇక మంచినీటి సరఫరా వ్యవస్థల నిర్మాణాలు చేపడతామన్నారు. కేంద్రాన్ని ఒప్పించి మామునూరు ఎయిర్పోర్టు సాధించినట్లు చెప్పారు మంత్రి. ఎయిర్పోర్టు విస్తరణ భూసేకరణకు జీవో రిలీజ్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు తరహాలో మామునూరు విమానాశ్రయం డెవలప్ చేస్తామన్నారు కోమిటిరెడ్డి. ఇక ఇప్పటికే వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేశామన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. ఎయిర్పోర్ట్ గురించి వింటున్నాం. ఎన్నో అవాంతరాలు ఏర్పడి మామూలు ఎయిర్పోర్ట్ స్ట్రిప్ ఉండే గతంలో ఎప్పుడో పాత, కానీ ఆ ఎయిర్పోర్ట్ ని మనం చేయలేకపోయినాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సీఎం గారు కానీ, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వికాస్ రాజ్ గారు బోర్డు మెంబర్ అన్న జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో ఉండి కొద్దిలో టెక్నికల్ గా యాజ్ పర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ చేసినప్పుడు ఎంఓఈలో ఉన్న అగ్రిమెంట్ కు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ తక్కువ వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు మామూలు ఎయిర్పోర్ట్ ని గతంలో 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ సంస్థ విరమించుకొని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరికి ఎన్ఓసి సాధించాం. మొదటి స్టెప్ అయిపోయింది. అందులో స్పెషల్ సెక్రటరీ మా వికాస్ రాజు గారు ఉండడంతో కన్విన్స్ చేసి నేను కూడా జిఎంఆర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి అది ఇప్పటికెల్లో వరంగల్ ప్రజల కళ్ళనే కాకుండా అక్కడ కాకతీయ పెద్ద టెక్స్టైల్ పార్క్ కానీ, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ కానీ, హైదరాబాద్ తర్వాత పెద్ద జనాభా ఉన్న సిటీ అది. అందుకని దాని మొదటి దశలో ఎయిర్పోర్ట్ ని స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేసేందుకు 8 నెలల టైంలోనే పూర్తి చేయాలని ఒక రోడ్ మ్యాప్ పెట్టుకుని ముందుకు పోతున్నాం. రెండవ దశలో సెకండ్ ఫేజ్ లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ విమానాలు, పెద్ద విమానాల నుంచి మొదలుపెట్టుకొని కార్గో విమానాలు ఆపరేషన్ చేయడానికి రానున్న 1 సంవత్సరం 1.5 year లో ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం 1.5 year కంప్లీట్ చేసేయాలంటే ఎయిర్పోర్ట్ విస్తరణ చేయాలి. పెద్ద ఫ్లైట్ దిగాలంటే దానికి 253 ఎకరాల భూసేకరణ కావాలి. దానికి నిన్ననే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి అనుమతితోని 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. మన దేశంలోని తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాలకు రెగ్యులర్ గా ప్యాసింజర్స్ తీసుకెళ్లే విధంగా పెద్ద విమానాలు నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించుకొని ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో మన తెలుగువాడే అయిన ఆంధ్రప్రదేశ్ చెందిన రామ్మోహన్ నాయుడు గారే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉండడం మన అదృష్టం. వారితో మాట్లాడి ఈ తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, బాంబే, బెంగళూరు తీసుకెళ్లే విధంగా మినీ ఏటీఆర్ ఎయిర్క్రాఫ్ట్ కాకుండా పెద్ద ఫ్లైట్స్ కూడా ఏర్పాటు విషయంగా 1.5 year లో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాన్ని